అద్దరిపోయి చాట్ రెసిపీ ఇది, స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హర్షిని. ఈవినింగ్ అయిందంటే చాలు ఏదో ఒక స్నాక్ కోసం వెతుక్కుంటూ ఉంటాం కదా, మీరు కూడా అంతేనా? అయితే స్నాక్స్లో మీకేమి ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. ముందుగా 5-6 గంటలు నానబెట్టుకున్న బఠానీని ఆలూతో పాటు ప్రెషర్ కుక్కర్లో వేయండి. 5-6 విజిల్స్ వస్తే బఠానీ మెత్తగా అయిపోతుంది. నా దగ్గర గ్రీన్ కలర్ బఠానీ ఉంది, మీరు ఎల్లో కలర్ బఠానీ కూడా యూజ్ చేయొచ్చు. కుక్కర్ ప్రెషర్ పోయాక ఆలు తీసి పక్కన పెట్టి మిక్సర్ జార్లో కొన్ని బఠానీ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలి. ఆనియన్స్ బాగా వేగాక టొమాటోస్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత స్క్రీన్ మీద మెన్షన్ చేసిన స్పైసెస్ అన్నీ వేసి కొంచెం వాటర్ పోసి వేగేదాకా మగ్గనివ్వండి. మొత్తం చాట్కి సరిపడా ఉప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఈ మిక్స్చర్ అంతా బాగా మగ్గిన తర్వాత వాటర్తో సహా కుక్ చేసిన బఠానీ, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలుపుతూనే ఉండాలి. ఇందాక స్పైసెస్తో వేయడం మర్చిపోయాను, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. బాయిల్ చేసుకున్న ఆలూని బాగా మ్యాష్ చేసి ఈ మిక్సర్లో కలిపేయండి. 15 to 20 minutes మూత పెట్టి ఉడకనివ్వండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేస్తూనే ఉండాలి. ఈ మిక్సర్ అంతా కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. దీనిపైన ఆనియన్స్, టొమాటోస్, కర్డ్, కొత్తిమీర, ఇంకా మీకేం నచ్చుతుందో ఏదైనా వేసుకోవచ్చు. రెసిపీ చాలా సింపుల్ కదా, ఈసారి ఇంట్లోనే చేసి మీ ఫ్యామిలీ అందరినీ ఇంప్రెస్ చేసేయండి. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్